చైనా మార్కెట్ కి అయితే వచ్చాం. వాట్ ఈస్ దిస్? Only chicken, or you want to mix with the pork sausage? No, only chicken. Only chicken. Do you want extra eggs on top? క్లే పాట్ చికెన్ రైస్ అయితే ఆర్డర్ చేశాను. ఫస్ట్ చికెన్ తీసుకున్నారు ఇందులోకి మంచిగా పీసెస్ అన్ని తీసుకున్న వాటికి ఇంకా కొన్ని పీసెస్ ఏవో యాడ్ చేస్తాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాళ్ళని ఎండు చేపలు అనుకుంటా. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఎండు చేపలు యాడ్ చేస్తున్నారు. ఇలా రైస్ ఉండి పాట్ అయితే తీసుకున్నారు. ఇందులో కూడా ఆల్రెడీ చికెన్ ఉంది. ఆయిల్, సాసెస్ అవన్నీ యాడ్ చేస్తాం. అక్కడ పెట్టి అన్ని కుక్ చేస్తారు వాళ్ళ పాట్స్ కింద. అలా కుక్ అయ్యాక ఈ ఎగ్ని అయితే యాడ్ చేస్తున్నారు అలాగా. అమ్మా This one you very cook it no egg, no egg. This one have one egg. One egg. You mix this one in the rice. They cook one minute so okay. You want chili? Little bit. No English. Okay. How many like? Yeah. Thank you. కుక్ చేసుకొచ్చాక మిక్స్ చేస్తారు. మిక్స్ చేసాక మనమే సర్వ్. సింగామో చికియో. సో చికెన్ పీస్ అయితే ఇలా ఉంది. మొత్తం అన్నీ వేసి మన ఎదురుగానే క్లే పాట్లో కుక్ చేస్తున్నారు వీళ్ళు. ఇది చికెన్ టేస్ట్ వస్తున్నా ఫస్ట్. బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇలా బిర్యానీ టైప్ మసాలా కదా, చికెన్ రైస్ కదా, అసలు ఎలా ఉంది ఫ్లేవర్ అనేది చూస్తా. చప్పగా ఉందండి, టేస్ట్ బాగుంది. ఇదేదో ఉంది కదా, ఇదేదో యాడ్ చేస్తే బాగుంటుంది. మరి ఇదే సాస్ లాంటిది ఇచ్చారు, ఈ రెండు కలిపేది తింటాం. కారంగా ఉంది అది. మనం ఇది యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్ కావాలంటే ఇది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ బాగుంది. కొంచెం సాల్ట్ తక్కువ తింటారు అనుకుంటా, కావాలితే వేసుకుంటున్నారు చాలా మంది. ఇది సాస్లో డిప్ చేసుకుని తింటున్నారు. బాగుంది టేస్ట్. ఏంటి? క్లే పాట్ రైస్, క్లే పాట్ చికెన్ రైస్ బాగుంది. మన ఎదురుగానే అన్నీ వేసేసి రైస్ అన్నీ వేసి మన ఎదురుగా కుక్ చేస్తున్నారు. బాగుంది. చికెన్ పొట్టు వేసేసి బాగా వేసి. ఏం తీసుకున్నా ఇందులో? చికెన్. ఇక్కడ కలర్స్ ఉంటాయి, కలర్స్ బట్టి ప్రైజెస్. అక్కడ ఎల్లో కలర్, గ్రీన్ కలర్, దాన్ని బట్టి రింగెట్స్ అయితే ఉంటాయి. ఇది ఫిష్, ఇది చికెన్, ఇది కూడా చికెన్. అలాగే ఇక్కడ ఫ్రై అన్ని ఫ్రై అనా?
వెజ్ నుంచి నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. మీరు కలర్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ట్రేలో పెట్టుకుని అక్కడ కలర్ బట్టి ప్రైస్ అయితే వేస్తారు. అలా మేమైతే సెలెక్ట్ చేసుకున్నాం 3 ఐటమ్స్. అందులో ఒకటి ఫిష్, 2 చికెన్ ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఫ్రై చేసిన వాటిని మళ్ళీ వాళ్ళ స్పెషల్ మసాలాస్ వేసి మళ్ళీ హీట్ చేసేస్తున్నారు ఫ్రై చేసి. థ్యాంక్ యూ. యా 내가 좀 얘기 들어야 너 뭐. ఇక్కడ ఫుడ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా స్టిక్స్కి అయితే పెట్టేసి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్నాం 3 ఐటమ్స్, 2 చికెన్, 1 ఫిష్. ఇది ఉంది కదా ఫస్ట్ది, ఇది ఫిష్. ఆ 2 కూడా చికెన్. ఒకటి సాసేజ్, ఒకటి నార్మల్ చికెన్ పీసెస్. వాళ్ళ స్పైసెస్ అయితే యాడ్ చేశారు. ఫ్రై చేశారు ఫస్ట్. ఫ్రై చేసి దానిపైన వాళ్ళ స్పైసెస్ అయితే ఇచ్చారు. అలాగే కింద సాస్ కూడా వేశారు. ఇది చికెన్ సాసేజ్ అంట. బాగుంది. ఇది కూడా చికెనే. మార్నింగ్ తిన్నాం కదా ఫ్రైడ్ చికెన్, ఆ టేస్ట్ ఉంది. ఇది వచ్చే ఫిష్. ఆయిల్ అయితే ఎక్కువ ఉంది. ఇందులో సాస్ నంచుకుంటే బాగుంటుంది. ఇంకా టేస్ట్ అయితే ఇది కొద్దిగా అదో రకంగా టేస్ట్లా ఉంది. అంటే బాగానే ఉంది. ఇందులో సాస్ వాళ్ళు ఇచ్చిన సాసెస్ నంచుకుంటే బాగుంటుంది. ఫిష్ అయితే అంత బాగా. ఈ 2 బాగున్నాయి. తినండి, ట్రై చేయండి. పడిపోతుంది. బ్యాక్ సైడ్ నుంచి తింటాను. ఇవి ఎదుటి కొంచెం కట్ చేసి ఇచ్చేస్తున్నా. ఎలా ఉంది చెప్పేసి బాల మరి ఇక్కడ అంటుకుంది. మీ అమ్మాయికి వచ్చేస్తారు. 3 డిఫరెంట్ టేస్ట్ బాగున్నాయి. ఇది ఆమ్లెట్ లా అనిపించింది నాకు. ఆమ్లెట్ కొద్దిగా ఫిష్ మరి అదో రకమైన సీ ఫిష్ అనుకుంటా. ఉప్పు చేప, సముద్రపు చేప. హోల్ తీసి ఆ టేస్ట్ నచ్చే వాళ్ళకి బాగుంటుందేమో. నాకైతే అంత అనిపించలేదు. ఈ 2 అయితే బాగున్నాయి. ఇక్కడ గోవా నుంచి వచ్చారంట. సో యు ఆర్ ఫ్రమ్ గోవా, right? Goa, yes. Okay. We are from Goa. From Lanka, we will be there for 3 nights and then going back to Goa. Yes. Here you all covered in 2 days, right? No, This is the second we day? came on 12, 13, 14. Today is 15, Yeah, okay. and tomorrow we are. We did it for 4 nights, 24,000 Indian rupees. 4 nights. Nice. It's like apartment 2 BHK. ఇందాక కాఫీ ఇది కదా, ఇది వెనిలా. ఈ ప్రైస్కి వర్త్ అనిపించి మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చాము. మమ్మీ డాడీ వాళ్ళకి కూడా తీసుకుందామని. 2
అక్కడ క్లే పాట్ రైస్ తిన్నాం కదా, అక్కడి నుంచి కొద్ది ఫ్రంట్కి రాగానే మిక్సీ అనే బ్రాండ్ది ఐస్ క్రీమ్. సాటిస్ఫైడ్. 100% ట్రై చేయండి ఇక్కడ ఎవరైనా వస్తే. ఐస్ క్రీమ్ తిని ఇలా ఫ్రంట్కి వస్తుంటే ఇక్కడ అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా కుదిరితే మార్నింగ్ టైం వస్తాము. హాయ్, యు ఆర్ ఫ్రమ్? I'm from England. యా, యూట్యూబర్. What your channel? Can I subscribe with you? యా, యు కెన్. వంశీ లైఫ్ స్టైల్. వంశీ లైఫ్ స్టైల్. I love Malaysia. Yeah. Where you from? Where you from? Where you from? We are from India. Oh, we love India too. Yo, I'm from England. thank you. Yeah, thank you. Thank you. Bye bye. ఈ కొద్ది వరకు ఇలా ఉంది పెయింటింగ్స్ అవన్నీ. ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంకా మళ్ళీ మేము అటు వెళ్ళి రైట్ తీసుకుంటాం. ఇప్పటికి ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే ఇవన్నీ కూడా ట్రై చేస్తాం. ఇక్కడైతే లైటింగ్ అంబియన్స్ అయితే బాగుంది. Listen to the music of the moment, people dance and sing. We just one big family, and it's so God for second right to be loved, love, love, love. I'm sure there's Nice. 16 liters. The tank is 20 liters. Okay. So every time I pump is around 16 liters. Can go about 300 plus. 200 plus. 300 plus. 300 plus. థ్యాంక్ యూ. బాయ్. ఇంకైతే చాలా హ్యూజ్ ఉంది. ఎందుకు 5,000 రింగిట్ 50,000 రింగిట్ ప్లస్ ఉంటుంది అని అంటున్నారు. అంటే 21 lakhs అది బైక్ ఉంటాకే చాలా బాగుంది. ఈ టవర్ దగ్గరికి అయితే వచ్చాం. ఇది ఒక అట్రాక్షనే. టవర్ 118 అని పిలుస్తారు దీన్ని. దీని గురించి చెప్తాను ఉండండి. ఈ బిల్డింగ్ సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్. ఫస్ట్ బిల్డింగ్ అయితే మనకు తెలుసు కదా, బుర్జ్ ఖలీఫా దుబాయ్లో ఉంటుంది. ఇదైతే సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ వరల్డ్లోనే. ఇప్పటికీ కూడా ఇది సెకండ్ టాలెస్ట్ బిల్డింగే. మరి ఇందులోకి ఎంట్రీ ఉంటుందా ఏంటి అనేది చూద్దాం. చూసి ఒకవేళ ఉంటే హోటల్కి వెళ్తాకి క్యాబ్ బుక్ చేసా. ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో నచ్చే ఉంటుంది, ఒక లైక్ చేయండి. ఎవ్రీడే మార్నింగ్ 6 AM మలేషియన్ సిరీస్ ఒక వీడియో పోస్ట్ చేస్తున్నా. మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్స్. రేపటి వీడియోలో కలుద్దాం.